హుజురాబాద్ బై ఎలక్షన్‌లో గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ ప్రజలకు అందుబాటులో లేరు. పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయి ప్రజలకు అందుబాటులో లేకపోవటం వల్లనే ఓటమికి గురయ్యారనేది వాదన ఉంది. తప్పండి కాదు. నేను ఇప్పటిదాకా చెప్పిన దానికి సమాధానం ఏంటంటే, యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఏ ఇనాగరేషన్లు అయితే ఉంటాయో, ఏ ప్రోటోకాల్ విధులైతే ఉంటాయో అవన్నీ నిషేధించండు. నేను కేవలం పోతే ఇటులాగే దేనికోసం పోవాలి, చావుల కోసం పోవాలి లేదా పెళ్ళిళ్ళ కోసం పోవాలి తప్ప వేరే పని లేదు. పోయిన వాటికి కానీ అవి విజిబుల్ ప్రోగ్రామ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంత రెండవ మాట ఏంటంటే, వాస్తవం కూడా గతంతో పోలిస్తే కొంత తగ్గింది. ఎందుకు తగ్గింది? నేను రాష్ట్రం మొత్తం తిరగాలి. 2021లో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు? కేసీఆర్ని కొట్టగలిగేటువంటి వ్యక్తుల్లో నువ్వు కూడా ఉన్నావన్నా, నువ్వు మొత్తం ఎక్కడ అంటే అక్కడ తిరగాలని చెప్పి అనేక జిల్లాలు తిరిగి వచ్చినాయి. మీకు తెలుసు. అంటే ఏనాడు ఒక్కనాడు కూడా ఇంట్లో ఉండకుండా 24/7 పార్టీ కోసమే తిరిగినటువంటి వ్యక్తులు నేను నా ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఇంట్లో ఉన్నాను నేను. ఒకవేళ నేను ఇంట్లో కనుక ఎప్పుడైనా మధ్యాహ్నం పూట ఉంటే కొంత అవమానకరంగా భావిస్తాను. నాకు తెలిసి ఒక్కనాడు జ్వరం వచ్చిందనో, జలుబు చేసిందనో, లేకపోతే చేతనైతే ప్రతి నిత్యం ఎక్కడో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, నా సంపూర్ణమైన ఆశయం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి ఆశయం అవుతుందో ఆశయంలో భాగంగా నేను తిరుగుతా కదా న్యాచురల్గా. రైట్, మీరు అనుకున్న ఆశయం నెరవేరు ఉండొచ్చు, కానీ మీరు ఏదైతే కావాలనుకో ఆశయం అది నెరవేరలేదు అనుకోవాలి. ఎందుకంటే హుజూరాబాద్ బై ఎలక్షన్స్ టైంలో మీరు గెలిచారు, ఆ టైంలో చూసాం ఆ ప్రజలకి మీకున్న అక్కడ సంబంధం ఏంటనేది. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఏంటి హుజూరాబాద్ విషయంలో ఓడిపోయారు, గజ్వేల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి. అఫ్కోర్స్ కేసీఆర్ని గద్దించాలనుకున్నారు, మీ లక్ష్యం నెరవేరింది. కానీ మీరు బీజేపీ నుంచి కూడా అక్కడ ప్రజలకు ఇష్టం లేదా ఇప్పుడున్నట్టు సిచ్యువేషన్లో? తప్పు. భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు అంటే నూక్ అండ్ కార్నర్లో అన్నిట్లో ఒకటే రకంగా ఉన్న సందర్భం లేదు. ఇప్పుడు నేను అట్లాంటి గజ్వేల్లో పోటీ చేద్దాని పోయినా, ధైర్యం లేకపోయినా కేవలం గెలిపోవటంలో కాదు. అంటే ఆనాడు నేను ఛాలెంజ్ చేసిన, నా మీద గివిలని పెడుతున్నావు, వాళ్ళని పెడుతున్నావు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, గివిలు వాళ్ళు కాదు, నీ దమ్ముడు రా, నువ్వే రా నా మీద అని చెప్పి నాకు గెలిచినాక నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సింపతితో గెలిచిండు, ఏడ్చి గెలిచిండు. ఈ దీనుడు ఏడతాడా? ఈటల ఎప్పుడైనా ఏడవంగా చూసిందా? కంటిన్యూ పెట్టడానికి చూసిందా? ఈటల అంటాడు ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒకవేళ నీకు దమ్ముంటే మా దగ్గర రా, తలపడదాం, లేకపోతే నేనే వస్తా, గెలుతామా ఓడతామా కాదు, నేను వస్తా అని చెప్పిన. ఆ ఛాలెంజ్లో బాగా నేను గజ్వేల్కి వచ్చిన. నేను మా వాళ్ళు యాక్చువల్ ఇంకోటి కూడా అనుకునే ఏంటంటే, మా రాజేంద్రని అక్కడే పోయిండు, అక్కడ గెలుస్తాడట, ఇక్కడ మళ్ళా ఒకసారి ఏడుతాడు కదా, కొంగు సాప అడుగుతుంది కదా, కన్నీళ్ళు పెడుతుంది కదా అని చెప్పి కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు అనుకుంటారు అయ్యో అక్కడ పోయిండట ఇక్కడ పోయిండట అని చెప్పి బాధపడితే వేరే విషయం. కానీ నేను బాధపడతాను ఒకటి, నేనేదో మా బలం తగ్గినట్టుగా నేను భావిస్తలేదు. ఆశయాలు రెండు, ఒకటి కేసీఆర్ని గద్దెదించడం, రెండోది భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం. ఇలా ఒక ఆశయం నెరవేరింది, రెండో ఆశయం సక్సెస్ కాలేదు. కానీ కొట్లాడినా మీరు ఇవాళ గజ్వేల్ లాంటి నియోజకవర్గంలో కూడా అక్కడ బూత్ కమిటీలు లేవు, నాయకులు లేవు, ఏది లేని కాడ అంతకుముందు 1470 ఓట్లు, 100 కంటే కూడా తక్కువ వచ్చిన నియోజకవర్గంలో, అందులో ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పగలడు, ముఖ్యమంత్రి గారు బీసీ బంధు అందరికి ఇస్తా అని చెప్పగలడు, ముఖ్యమంత్రి గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పగలడు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి కుటుంబానికి పిన్ పాయింట్ అన్ని ఇచ్చినప్పటికి కూడా నన్ను కూడా ఒక 67,000 మంది నన్ను ఆదరించినంటే ముఖ్యమంత్రి అంటే ఏమీ లేని దగ్గర ఒక 67,000 ఓట్లు వచ్చినాయంటే మామూలు విషయం కాదు. ఇలా కేసీఆర్ ఎట్లా గెలిచింది గజ్వేల్ అంటే మీరు పోయి ఒకసారి సీక్రెట్ అడగండి ఏమేమి చేసిందంటే చెప్తారు అన్ని. రాజేంద్ర గారు, బిఫోర్ గోయింగ్ టు ప్రసాద్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాను అనవసరంగా బీజేపీలోకి వెళ్ళాను, కాంగ్రెస్లోకి వెళ్ళింటే బాగుంటుంది చెప్పి అనిపించలేదు ఎప్పుడు మీకు? అసలు అనిపించలేదు, అనిపించదు కూడా. ఎందుకని? కానీ నేను ఇవాళ మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇలా ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో ఇక్కడ స్కాములు లేకుండా నడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అన్నిటికీ మిక్కిలి ఆకలిని అనుభవించిన బిడ్డ ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి అయిండు. నాలాంటి కళ కూడా అదే, ఆకలి అనుభవించిన వాడు కనుక అధికారంకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి నమ్మేదాన్ని నేను ఒక్కడిని. ఇవాళ అందుకనే మీరు చూస్తూ ఉన్నారు, కరోనా కష్టకాలంలో ఎప్పుడు మీకు డైరెక్ట్గా కేంద్రం ఇవ్వదు. కేంద్రం ఈ దేశ ప్రజానికం ఆకలితో అలమటించద్దని, ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర చెప్పి అంటున్నారని చెప్పి ఇవాళ 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి ఇవ్వడమే కాదు, ఇవాళతో ఆకలి కాదు, 2028 వరకు కూడా ఇస్తా అని చెప్పినాడు. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి, పేదలకు ఎన్నో చేసినవి ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి నచ్చిపోయిన తప్ప ఏదో తప్పు చేసినట్టుగా భారతీయ జనతా పార్టీలోకి రావడం
నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి తాతలాడుతున్నా. ఇవాళ సక్సెస్ కాబట్టి రేపైనా సక్సెస్ అవుతుంది తప్పకుండా.